పెడతాను. ఇప్పుడు మా పల్లెల్లో డిబ్బలు వేస్తాం, ఆ డిబ్బే అనుకోండి. దాన్ని మళ్ళీ మనం వస్తామా, మనం వాడుకుంటాము, ఎవరిని అడిగినా ఇస్తాం. మన ఆఫీస్ చాలా మంది ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ ఇలాంటి డే ప్రతి నెల జరిగినట్టుగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు గుడివాడ నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముందు మన జిల్లాకి కార్యక్రమం షెడ్యూల్ అయింది, కానీ అనివార్య కారణాల వల్ల దీన్ని షిఫ్ట్ చేయడం జరిగింది. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లాస్ట్ మంత్ పోయిన నెల మీ అందరికీ తెలిసినట్టుగా మనం ఘనంగా చాలా ప్రజలు, అధికారులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు అందరూ మమేకం అయిపోయి దీనిలో పార్టిసిపేట్ చేశారు. దీనివల్ల మన మదనపల్లి మున్సిపాలిటీకి రాష్ట్ర స్థాయిలో 50,000 నుంచి 3 లక్షల పాపులేషన్ ఆ కేటగిరీలో మదనపల్లి మున్సిపాలిటీ బెస్ట్ 3లో స్థానం వచ్చింది. ఈ రోజు మున్సిపల్ కమిషనర్ అక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు చేతి మీదుగా అక్కడ సన్మానం అవార్డు గ్రహిస్తారు. మన జిల్లాకి అది చాలా గర్వకారణం విషయం. ఈ రోజు మన జిల్లా స్థాయి ప్రోగ్రామ్ అన్ని జిల్లాలో జరుగుతుంది. దాదాపు ఇప్పటి వరకు 2,68,000 పౌరులు, సిటిజన్స్ ఈ రోజు సాహస ప్రోగ్రామ్ లో మన జిల్లాలో పాల్గొన్నారు. రాయచోటిలో ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ డంపింగ్ యార్డ్ దగ్గర సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ వర్క్ ఎలా జరుగుతుంది, తర్వాత మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కొత్తగా ఈ రోజు ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దాదాపు మున్సిపాలిటీలో రోజుకి 60 టన్స్ మెటీరియల్ సాలిడ్ వేస్ట్ జనరేట్ అవుతుంది. దీనిలో చాలా ఎక్కువగా రబ్బర్, ప్లాస్టిక్ ఇలాంటి వేస్ట్ పదార్థాలు ఉన్నాయి. వీటిని సెగ్రిగేట్ చేసి మళ్ళీ సేల్ చేస్తే మున్సిపాలిటీకి ఒక మంచి ఆదాయం సోర్స్ గా అది ఏర్పడుతుంది. దీనికోసం ఒక 20 టన్ డైలీ హ్యాండిల్ చేయగలిగే మెటల్ రికవరీ ఫెసిలిటీ ఈ రోజు రాయచోటి డంప్ యార్డ్ లో ఓపెన్ చేయడం జరిగింది. త్వరలోనే ఇక్కడ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్స్ అండ్ పూర్తి సిస్టమ్ కూడా ఇక్కడ ఏర్పాటు అవుతుంది. ఫీకల్ స్లజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పూర్తి అయి ఉంది. త్వరలో దీనికి పవర్ కనెక్షన్ ఇచ్చినాక అది కూడా ఆపరేషనలైజ్ అవుతుంది. జిల్లాలో చౌడపల్లి మండలంలో గోవర్ధన్ ప్లాంట్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా గుర్రంకొండలో అది ఈ మంత్ ఎండింగ్ కి ఒక గోవర్ధన్ ప్లాంట్ ని కంప్లీట్ చేయబోతున్నాం. కాబట్టి స్ట్రే క్యాటల్ ద్వారా జనరేట్ అవుతున్న కౌడంగ్ కానీ ఇలాంటివి కూడా సైంటిఫిక్ గా ప్రాసెస్ చేసే అవకాశం ఉంటుంది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ముందుగా తీసుకువెళ్ళడానికి అన్నమయ్య జిల్లా యంత్రాంగం మొత్తం కట్టుబడి ఉంది. థ్యాంక్ యూ.